స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా మీ అందరి సహకారంతో నేను ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి అద్దెంకిలో భారీ మెజార్టీతో ఎవరు ఏమనుకున్నా దేనికి భయపడేది కాదు. మీ అందరికీ అనుకోవచ్చు ఏదో వచ్చాడని, అట్లా కాదు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాను. నేను చాలా చిన్న రైతు బిడ్డలు. నేను అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడి నుంచి ఉన్నాను. ఖచ్చితంగా అండగా ఉంటాను. ఏ సమస్య వచ్చినా, ఏ కాలం వచ్చినా ప్రతిరోజు ఒక 2 days తర్వాత బుధవారం నుంచి అద్దెంకిలోనే ఉంటాను. కొంతమందికి కొన్ని రకాల అనుమానం ఉండొచ్చు. అయ్యా ఏమైనా నాన్నలో వచ్చాడు, మరి రేపు రోజులు మంచైనా చెడైనా ఉంటాడా ఉండని. మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే తీసుకుంటాను, ఇక్కడే పట్టుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన నన్ను మీ అందరికీ నేను దగ్గరగా ఉండి ప్రతి సమస్యని వీలైనంత వరకు నేను సాల్వ్ చేస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను. ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో కొన్ని నా నోటీసులు వచ్చాయి. ఆ సమస్యలు వెళ్ళి నేను ఛాయశక్తుల చేయడానికి ప్రయత్నం చేస్తాను. వ్యాపారం వచ్చేటప్పటికి ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకోండి. నా దగ్గర వచ్చేటప్పటికి మీరు ఎక్కడ ఏం కూడా కాంప్రమైజ్ అనిపించలేదు, ఎవరికి భయపడలేదు. నేను కూడా కాంప్రమైజ్ అవ్వడం భయపడటం ఏదో ఏమైనా వచ్చింది పోయిననుకుంటాను. అట్లా కాదు. ఖచ్చితంగా ఉంటాను. ఎంతవరకు తెగిస్తాను, ఎంతవరకైనా కానీ ఎవరికి నా కార్యకర్తలు అయిన వాడికి మీకు సమస్య ఉందని చెప్పి అభ్యర్థి ఫోన్ చేసినా నేనున్నా. నాకు ఫోన్ చేయండి, అభ్యర్థి ఫోన్ చేసినా ఏం చేస్తున్నాను మాట్లాడతా. మీ బాబులు తెలుసుకుంటా. మీ అందరికీ పేరు పేరున ఏళ్ళు రుణం తీసుకుంటానో నా చేత మీరు ఎంత పని చెప్పుకోండి. ఎన్ని గంటలు ఉంటాను, 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. కానీ ఎక్కడ కూడా మన కార్యకర్తలు ఎవరు తొందరపడద్దు. మనం గౌరవంగా ఉందాం, గౌరవంగానే చేద్దాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ అందరూ కూడా గౌరవించుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక్క నినాదం చేస్తున్నారు. కష్టందారికి, పేదవాడికి నిజంలాగా వెళ్తున్నారు. అదే వీలుకున్నప్పుడు వస్తారు. అందరూ కూడా ప్రకాశం జిల్లా ఉన్న నాయకులు అందరూ కూడా ఇక్కడ వస్తారు. జగన్ తొందరలోనే మీ అభిమాన నాయకుడు తీసుకొచ్చి మీ అందరి కలిపే బాధ్యత ఏంటి? అయా భోజనం చేస్తున్నావయా, మట్టిలో బియ్యంలో మట్టి పని వచ్చింది రైతులు అంటే అది జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు. మనం అమ్మిన దాంట్లో ఏదో మట్టి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు అతనికి ఎందుకు అయిపోయిందో ఆ వైద్యంలో నాకని మీ అందరికీ నాగారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.